శ్రోతలకు నమస్కారం. మనసు చెప్పిన కథలు సంకలనం నుంచి బుచ్చిరాజు ప్రయాణం హాస్య కథ. రైల్వే స్టేషన్ చాలా రష్గా ఉంది. గోదావరి ఎక్స్ప్రెస్ అప్పటికే 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఆగి ఉంది. ఎవరి భారీ లగేజీలతో వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు కూలీలతోనూ, లేని వాళ్ళు తమ వాళ్ళని ఓ కంట కనిపెడుతూనూ, పడుతూ లేస్తూ ఓవర్ బ్రిడ్జీలు ఎక్కి దిగుతూ ఎవరెక్కాల్సిన ప్లాట్ఫారాలకు వాళ్ళు చేరుకుంటున్నారు. అది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్. పుష్కరాల సీజన్ కావడంతో స్పెషల్ రైళ్లు, రొటీన్ ట్రాఫిక్తో ఇసకేస్తే రాలనంత జనం. రైలు బళ్ళు జైళ్లలాగా కిటకిటలాడుతున్నాయి. ఇక రైలు బయలుదేరడానికి 10 నిమిషాలే ఉంది. ఎడతెగని వర్షం, రైలు పొడవూత గొడుగులు, ఒకరి మొహానికి ఒకటి తగులుతూ బలవంతాన చిరాకుని అదిమి పెట్టుకొని ఎవరి గొడవలో వాళ్ళున్నారు. S3 బోగి అంతా సాధారణ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. వెదురు బుట్టలు, గుడ్డ సంచులతో దట్టంగా కుట్టబడిన లగేజీలు బెర్తుల కింద దానిపైన తోసేసి సర్దేస్తున్నారు. కంపార్ట్మెంట్ అంతా అదో రకమైన వాసన. జనాలు దగ్గరగా ఉంటే అన్నీ కలిసిపోయి వచ్చే ఇది అని చెప్పలేని వాసన గుప్పుమంటోంది. సెల్ ఫోన్ల మోతలు, పిల్లల ఏడుపులు, పెద్దల అదిలింతలు, ముసలాళ్ల ఆవలింతలు, స్లీపర్ క్లాసు ప్రయాణం కుంభీపాక నరకంలాగా తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇక 3 నిమిషాల్లో బయలుదేరుతుందనగా కిటికీల్లోంచి తొంగి చూస్తూ హడావిడిగా బోగి వెంట పరుగులాంటి నడకతో వెతుక్కుంటూ వస్తున్నాడు బుచ్చిరాజు. అతడి కళ్ళు ఆత్రంగా సీట్లన్నీ వెతుకుతున్నాయి. యువతల ప్లాట్ఫారం, అవతల గజాలు, ఆ గజాలకు అవతల మరో రైలు. ప్లాట్ఫారం దాదాపు పలచబడింది. బుచ్చిరాజులో ఆదుర్ద ఎక్కువైంది. రాజ్యం, వసేవ్ రాజ్యం పిలుస్తూ వేగంగా నడుస్తున్నాడు. ఇక్కడున్నా ఓ గొంతు S3లోంచి కేకేసింది. భోగిలోని మిగతా వాళ్ల హడావిడితో బుచ్చిరాజు చెవులకి ఆ పిలుపు చేరలేదు. కానీ అదృష్టవశాత్తు బుచ్చిరాజు కళ్ళబడ్డాడు. అంతే, గట్టిగా అరిచింది. ఏమండోయ్, ఇక్కడున్నా, ఇటు ఇటు. చూడనే చూశాడు. సైడ్ బెర్త్లో కిటికీ పక్కన కూర్చున్న భార్యని. చింతపిక్క రంగు చీర, రవిక. అదే తన శాల్తీయే. వస్తున్నా, నువ్వు దిక్కు, గట్టిగా అరిచాడు. ఈలోగా ఇటు కిటికీ దగ్గర పసిపాపకు పాలు పట్టి ఆ పాప ఎంతకీ తాగకపోవడంతో పాలసీసాలో నీళ్లు పోసి బాగా గిలకరించి కిటికీలోంచి పుటుక్కున బయటకు గిరాటేసిందో 25 ఏళ్ల అమ్మాయి. ఆ నీళ్లు పాలసీసా కడుగు నీళ్లు చడాలమని బుచ్చిరాజు మొహాన్న కళ్ళాపజల్లినట్టు పడ్డాయి. కళ్ళద్దాలు ఎడిసాయి గనక సరిపోయింది, లేకపోతే కళ్ళల్లో పడి చచ్చేవి వెధవసంత. రైలు స్లోగా కదిలింది. ఏమండోయ్, ఎక్కి చామండి, కదులుతోంది కూడాను, చిరాగ్గా అరిచింది రాజ్యం. కంగారుగా ఆసరికి ఎక్కేశాడు బుచ్చిరాజు. ఆయాసం వచ్చింది. పెట్టెలోకి ఎక్కి అలుపు తీర్చుకున్నాడు. చేతిలో నీళ్ల సీసా, మొహాన్ని పాల మరకలతో వచ్చిన మొగుడిని చూడగానే రగిలిపోయింది రాజ్యం. ఏమిటా అవతారం, చెత్త డబ్బాలోంచి తీసిన పాలడొక్కులాగా అసహ్యంగా అంది. ఒళ్ళు మండిపోయింది బుచ్చిరాజుకి. ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. ఎవత్తో వెధవది కళ్ళు మూసుకు కూర్చుని కిటికీలోంచి గిరాటేసింది. ఆ వచ్చి ఇదిగో నా మొహం తగలడ్డాయి, కోపంగా అన్నాడు బుచ్చిరాజు. పడ్డాయి అంటే పడవు, కాస్త చూసుకు చావచ్చు కదా. అయినా మొహం చూస్తే నాకు వాంతొచ్చేలా ఉంది. విరిగిన పాలవాసన మీరును. సీసా కొంటానని వెళ్ళి అరగంట అయింది. ఎక్కడ చచ్చారు? సీసా నీళ్లు కొనుక్కురావడం ఇంతసేపా? అంతే, ఆడదాని అదృష్టం మొగుడుతోనే ఉందంటారు. నా అదృష్టం ఇంతే కావాలి. రాజ్యం గొంతు వణికింది. చిర్రెత్తుకొచ్చేసింది బుచ్చిరాజుకి. ఏం చేయమంటావే నీ అఘాయిత్యం గోలా? పెట్టి దిగానా, ప్లాట్ఫారం నెంబర్ మర్చిపోయాను. దాంతో ఆ తలమాసిన వెధవలనందరినీ అడుక్కుంటూ ఈ రైలుని పట్టుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. తీరా చూద్దును కదా, సెకండ్ ఏసీ పెట్టి ఎక్కనిస్తారు. దాంతో పరుగు పెట్టుకుంటూ వచ్చానే, ఆ గాభరాలో నీ దిక్కుమాలిన మొహాన్ని వెతుక్కుంటూ తిరిగాను. ఇదిగో ఆ సంతలో ఎవత్తో మొహాన పోస్ట్ చచ్చింది, కోపంగా అన్నాడు. పోయదు మరి, ఆ మొహం చూస్తే పిల్లల మెడల్లో గొలుసులు కొట్టేసే రకంలో ఉంటుంది. దాని తప్పేం లేదులే, పోయి కడుక్కు చావండి. దరిద్రపు వాసన ఎలా భరిస్తున్నారు? ముక్కు మూసుకొని దూరం జరుగుతూ మూతి తిప్పుతూ అంది రాజ్యం స్వరాజ్యలక్ష్మి. రైలు స్పీడ్ అందుకుంది. హఠాత్తుగా రాజ్యానికో డౌట్ వచ్చింది. ప్లాట్ఫారం మర్చిపోయారు సరే, పెట్టి నెంబర్ మర్చిపోయారా ఏమిటి కర్మ? నవ్వు బిగబట్టి అంది. వెళుతున్న వాడల్లా ఆగి, అది మర్చిపోబట్టేనే పెట్లన్నీ వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చాను. మొదనష్టపు కోలాపి తగలడు, నేను కాస్త ఈ దరిద్రాన్ని కడుక్కొస్తాను అన్నాడు బుచ్చిరాజు. ఆ సరికి కుదురుకున్న ప్రయాణికులంతా నవ్వుకుంటున్నారు. మరేనమ్మా, ఓట్టి మతిమరుపు మనిషి. ఎలాగో నెట్టుకొస్తున్నాను. ఆ కాడికి మా అన్నయ్య చెబుతూనే ఉన్నాడు. మా అమ్మ వింది. అయ్యో రాత,
నుదురు మీద కొట్టుకుంటూ వెనక్కి చేరబడింది 66 ఏళ్ల రాజ్యం స్వరాజ్యలక్ష్మి. పావుగంటైనా బుచ్చిరాజు జాడలేదు. ఎదురుగా సెల్ ఫోన్లో గేములు ఆడుతున్న ఓ 20 ఏళ్ల కుర్రాడిని అలా సెల్ పట్టుకు చావపోతే పెద్ద ఆయనే వెళ్ళి ఇంతసేపాయే పోయి చూసొద్దామని లేదు. వేధవ దరిద్రం. తరం మారిందో లేదో అంత స్వార్థం. నీ సెల్ ఎక్కడికి పోదు కానీ కాస్త చూసిరానా ఆయన దబాయించింది రాజ్యం. పాటలు వింటున్న కుర్రాడికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటండి మీరు, మీ నోడు జోరును? నేను వెళ్ళను, నాకేం అవసరం, మీరు వెళ్ళండి లేదా మానేయండి, డర్టీ ఫెలోస్ అన్నాడు అతను చిరాగ్గా. ఊరి నేనోరు పడిపోను, పెత్తల్లాంటి దాన్ని ఓ మారి చెప్పింది చేస్తే గుండాకి చస్తావా? చిన్నాడివేగా, ఉపకారం అంటే ఊర్లోంచి పారిపోవడమే, మోద నష్టపాడా, నీ సెల్లు నాశనం గాను. మెటికలు విరిచింది రాజ్యం. తెల్లబోయాడా కుర్రాడు. ఆ పైన సర్దుకుని ధీమాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం రాజ్యం వంతైంది. అయ్యో నారాత, ఎంతసేపు చెప్పినవి ఏ గంగలో కలిపావరా మొదనష్టపిల్లాడా? సర్లే, ఆ తర్వాత నువ్వు చేయి జాపవా, నేను చూడనా? అప్పుడు ఆ ఊరికి ఈ ఊరంతా చూపెడతాను నేనును. మా 5-6 పిల్లలు, వయసు పొంగు ముణుకుల బలమైన జీవితం తెలిసొస్తుంది రాకపోదు. తిట్లు లంకించుకుని గొణుక్కోసాగింది రాజ్యం. చుట్టూ ఉన్నవాళ్ళు ఒకంత వింతగా చూసి ఎవరి మటుకు వాళ్ళు ఎటో చూడసాగారు. చాయ్, టీ, గరం చాయ్, డిప్ చాయ్, టీ చాయ్ అని రిథమిక్గా అరుస్తూ టీ అమ్మేవాడు వచ్చాడు. టీలబ్బాయి, ఆ బాత్రూమ్ దగ్గర మా ఆయన ఉన్నాడేమో చూసి చదువు. వెళ్ళి అరగంట అయింది, పత్తాలేడు మెల్లిగా అడిగింది. 2 టాయిలెట్లు ఖాళీగా ఉన్నాయి అన్నాడు వాడు. వాడన్నది ఆమెకు అర్థం కావడానికి 2 క్షణాలు పట్టింది. ఖాళీగా ఉన్నాయా? అయ్యో నా దేవుడా, కొంపతీసి వస్తూనో వెళుతూనో గుమ్మంలోంచి పడిపోలేదుగా, అసలే తిక్క సన్నాసి, రవ్వంత తెలివేడిసిందా? నేను గనక ఇంత నెట్టుకొస్తున్నాను. అమ్మో అమ్మో, ఏమయ్యాడో ఏమిటో మా 5-6 ఆయన. కళ్ళు నీళ్లు ఊరుతుండగా గొంతు వణుకుతూ సీట్లో వెనక్కి జారబడింది. చూస్తున్న వాళ్ళల్లో ఒక ఆయన లేచి, మీరు గాభర పడకండమ్మా, నేను చూసి వస్తాను. ఏ రంగు షర్ట్ వేసుకున్నారు అని అడిగాడు సానుభూతిగా. నీలం రంగు చొక్కా, తెల్ల ప్యాంటును. ఈ మధ్య పేపర్లో ఒకటే వార్తలు, రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి అని. పైటి చెంగు నోట్లో కుక్కుని ఏడవసాగింది ఆమె. అయ్యయ్యో, ఏమీ జరగదు, మీరు అలా అనకండి, ఏడవకండమ్మా, అతను వెళ్ళారు కదా, చూసి వస్తారు. అంతగా అవసరమైతే చైన్ లాగుదాం ఎవరో అన్నారు. ఉన్నమ్మ కూడా కనబడక నేను ఏడుస్తుంటే ఏమీ జరగదని తిప్పుకుంటూ చెప్తున్నావే. అవునులే, నిండా 30 లేవు. ఆ సన్నటి తాడేమిటి? తాళేనా? అందుకే అంత తేలిగ్గా అంటున్నావు. చైన్ కూడా లాగుతావా? నీ నోరు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను. నీకేం తెలుస్తుంది ఈ చైన్ విలువ? నిరసనగా చూస్తూ అన్నది రాజ్యం. అయ్యయ్యో, అలా నోరు పారేసుకుంటారేమండి? పోనీ కదా అని మాట అనడం తప్పేనా? ఏదో మాట్లాడుతున్నారు, అటు పక్క ఆమె కోపంగా అంది. అయ్యో నీ తాడు తెగ, ఎంతెంత మాటలంటున్నావు. ముందు నా మొగుడు సంగతి తేలని, అప్పుడు చెప్తా నీ పని. ఆమె కేసి క్రూరంగా చూస్తూ ముక్కు చీదేసింది రాజ్యం. చూస్తానని వెళ్ళిన ఆయన కూడా ఇంకా రాలేదు. రైలు స్పీడ్ అందుకుంది. కంపార్ట్మెంట్ అంతా గోలగోలగా ఉంది. పసిపాప ఎవరో ఏడుపు అందుకుంది. ఏవేవో అమ్ముకునేవాళ్ళు అటు ఇటు తోసుకుంటూ తొక్కుకుంటూ తిరుగుతున్నారు. రాజ్యంలో ఆదుర్ద పెరిగిపోయింది. బుచ్చిరాజు వెళ్ళి అర్ధగంట దాటింది. చూస్తానని వెళ్ళిన అతను కూడా ఇంకా రాలేదు. ఈలోగా టీసీ వచ్చాడు. రాజ్యంలో కంగారు పతాక స్థాయికి చేరుకుంది. టిక్కెట్ ఆమె దగ్గర లేదు, బుచ్చిరాజు దగ్గరే ఉంది. అతడా ఇంకా రాలేదు, టిక్కెట్ ఏమో లేదు. దేవుడా, ఇదెక్కడ పరీక్షరా లోపల తిట్టుకోసాగింది. రాజ్యం దగ్గరకు వచ్చాడు టీసీ. టికెట్ ఇవ్వడమ్మా అన్నాడు. పలకలేదు రాజ్యం. ఏమా టికెట్ ఇవ్వండి చిరాగ్గా అడిగాడు. లేదు, ఠపీమని వచ్చింది సమాధానం. లేదా ఏంటి అనుమానంగా అన్నాడు. టిక్కెట్టు లేదయ్యా, మా ఆయన దగ్గర ఉంది గట్టిగా అంది. ఆహా, ఆయన ఎక్కడా రొటీన్గా అడిగాడు అతను. రాజ్యం పలకలేదు. ఈలోగా మరెవరిదో చూసి మళ్ళీ అడిగాడు. ఏమ్మా మీ ఆయన గారు ఎక్కడ? టైం అవుతుంది మర్యాదగా అన్నాడు. అరగంట అది తెలియకే చస్తున్నాను, మధ్య నీ గోలేంటి? బెదురుగా దబాయించింది. ఇలాంటివి చాలా చూశాను కానీ ఉంటే టిక్కెట్ చూపించండి, లేదంటే ఫైన్ కట్టండి తాపీగా అన్నాడు టీసీ. అయ్యో నమ్మవా ఏమిటి కర్మ? శుభమాన పుష్కరాలకు వెళుతూ ఈ దరిద్రం ఏమిటా దేవుడా? ఆయన దగ్గరే ఉంది టిక్కెట్టు డబ్బులును. కాసేపాగిరా విసురుగా అంది. ఏంటి కాసేపాగి రావాలా? నేనేం ముష్టివాడిని అనుకున్నావా? టిక్కెట్ లేకుండా ఎక్కేసి ఎవరి మీద చూపిస్తున్నావా మా నీ తెలివితేటలు? 15 ఏళ్ల సర్వీస్ నాది, ఫైన్ కట్టు నిర్మోహమాటంగా రాసేయడానికి ఉద్యుక్తులవుతా అన్నాడు టీసీ. ఆవిడ చెప్పింది నిజమేనండి. ఇద్దరూ ఎక్కారు. వాళ్ళ ఆయన టాయిలెట్కి వెళ్ళి ఇంకా రాలేదు. చూసొస్తానని వెళ్ళిన ఆ సీట్ అయినా రాలేదు. కాస్త ఆగండి సార్, మరొకతను నెమ్మదిగా అడిగాడు. టీసీ లెక్క చూసుకొని అలాగా, సరే మళ్ళీ వస్తాను, అప్పటికి రాకపోతే ఫైన్ కట్టాలి, అది కాదంటే వచ్చే స్టేషన్లో దిగిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆరిదేవుడా, ఇదెక్కడ దరిద్రం రా? మొహం కడుక్కొని వస్తాను వెళ్ళిన వాడు ఎక్కడ చచ్చినట్టు? ఆ నల్లకోటి వెధవాయి మళ్ళీ వస్తాడు, పైన దిగిపోమంటాడా ఏమిటి?
ఈ మతిమాలిన మనిషితో ఇలాగే చేస్తున్నాను. దిక్కుమాలిన సంత. రైళ్లలో ఎన్ని ఘోరాలు జరగడం లేదు. అయ్యునామ కూడా ఎటుపోయావయ్యా? పోత పోత టిక్కెట్ అయినా ఇచ్చిపోకూడదా? గొణుక్కుంటూ సన్నగా ఏడవసాగింది. అంతా చూస్తున్న మరొకతను, వెతికి చూసొస్తానన్న ఆయనైనా రావాలి కదండి. ఎటుపోయినట్టు ఏమైనట్టు? పదని చూసొద్దాం అని పాటలు వింటున్న కుర్రాడిని పిలుచుకుని టాయిలెట్స్ వైపు వెళ్ళాడు. గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖ దిశగా పరుగులు తీస్తోంది. అప్పటికి బుచ్చిరాజు కనపడక 40 నిమిషాలైంది. అయితే అక్కడ కూడా లేరా? ఇద్దరూ లేరా? బోగీలో ఆ క్యాబిన్లో ఇదంతా చూస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా అడగసాగారు. అవునండి, టాయిలెట్లో ఎవరూ లేరు. వీళ్ళిద్దరూ ఏమైనట్టు? ఏమో, అంతా పజిలింగ్గా ఉంది. ఏమైనట్టు? వాళ్ళ ఆయన టాయిలెట్ కని ఎటు వెళ్ళిపోయినట్టండి. ఎందుకైనా మంచిది చైన్ లాగి ట్రైన్ ఆపుదామా? మరోసారి చెక్ చేసుకుని ఆపడం మంచిది, లేకపోతే రైల్వే వాళ్ళతో అదొక గొడవ. పెద్ద ఆయన అన్నాడు. నిజమేనండోయ్, ఆ పక్కనున్న ఏ పెట్టిలోనో ఎవరో ఉన్నారని వెళ్ళి తీరా మనం రైలు ఆపాక వచ్చేస్తే కాసేపు చూద్దాం. ఇంకో 5 నిమిషాల్లో భువనగిరి వస్తుంది. మళ్ళీ కదిలాక కన్ఫర్మ్ చేసుకుందాం. పక్క సీట్లో ఆయన నిర్ధారించాడు. ఆడవాళ్ళు రాజ్యం కేసి సానుభూతిగా చూడసాగారు. రాజ్యంలో గాభరాస్థానే దుఃఖం తన్నుకు రాసాగింది. అసలే తన మొగుడికి ఓ కంట్లో శుక్లం అన్నారు. ఆపరేషన్ అంటే ఇంకా పండాలన్నారు. కన్ను మసకై ఎటూ పడిపోలేదు కదా. ఊర్నాయను ఈ పుష్కరాల సంత నాశనంగాను. ఆయన వద్దనే అన్నాడు. తనే బాగా బలవంతం చేసేసింది. పాపిష్టి పీను కానీ. చచ, అలా ఏమీ జరిగి ఉండదులే. ఈ ముదనష్టపు సచ్చినాడు కొంపదీసి ఏ ఊళ్ళో తూలి బయటకు కానీ తిరగబడిపోలేదు కదా. అమ్మో, గుండె మీద అరచేత్తో కొట్టుకుంటూ ఏడవసాగింది. ఎవరో టీ కొని తాగమ్మా, భయపడకండి, ఏమీ కాదు, కాసేపట్లో భువనగిరి వస్తుంది. అక్కడ తేలకపోతే కంప్లైంట్ ఇద్దాం ఓదార్పుగా అన్నారు. అంటూనే ట్రైన్ వేగం తగ్గింది. నెమ్మదిగా ఆగింది. భువనగిరి. రాజ్యం మొగుడు బుచ్చిరాజు కోసం మరో 4 లేచారు. వెతకడానికి నిజంగానే ఏదో అయ్యుంటుందన్న సానుభూతి, ఆడాళ్లలో భయంతో కూడిన ఓదార్పు. మన రాజ్యం గుండె లభిసిపోతున్నాయి. తన మొగుడంటే ఒట్టి పనికిమాలినవాడు, మతిమరుపు సంతానం. ఆ వెతకడానికి వెళ్ళాడే గేడకారలాగా ఉన్నాడు. వాడు ఈ పద్దేనా ఏమిటి కర్మ? అలా అయితే పర్వాలేదు, కానీ ఏదైనా జరగరాని జరిగితే తన కొడుకు నరసింహం తనని చంపి పాత్ర వేసేస్తాడంతే. చెప్పాడు కూడాను. 4 రోజులు ఆగవే, నేను తీసుకెళ్తాను, నాన్నెందుకే అని. తను విందా? లేదే. ఎదురింటి కామాక్షమ్మ గారు మొగుడితో కలిసి తొలి రోజే అయినవిల్లి వెళ్ళొచ్చేసిందని తనకు నిద్రట్లేదు. ఎలాగైనా ఆ రోజే వెళ్ళిపోవాలని ఒంటికాల మీద కూర్చోలేదు. తప్పనిసరి 100 జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాడు నరసింహం. ఆ కంట్లో శుక్లం పండలేదు కూడాను. ఇప్పుడు ఈ ముదనష్టపు మొగుడికి ఏమన్నా అయ్యిందో తన తాడు తెంచేస్తాడు. తన బెల్ట్తోనే ఊరేసేస్తాడు. ఈ తగలాటం తనే కోరి గొంతు మీదకి తెచ్చుకుంది. ఫోన్ అన్నా చేయండమ్మా, ఎవరో అన్నారు. ప్రాణం లేచొచ్చింది. గబగబా పర్సు తీసింది. ఫోన్ తన దగ్గరే ఉంది. బుచ్చిరాజుది తన దగ్గరే పెట్టుకుంది. ఎక్కడైనా పడేస్తాడని. ఆరిదేవుడా, ఈ ఆశ కూడా లేదు, అదే చెప్పింది. అయ్యో అన్నారు విన్నవాళ్ళు. ఆ మాత్రం మీ ఆయన్ని నమ్మకపోతే ఎలాగమ్మా? ఇంత వయసు వచ్చి ఎందుకు పడేస్తాడు? ఒక ఆయన విసుక్కున్నాడు. పళ్ళు లోపలే నూరుకుంది రాజ్యం. రైలు భువనగిరి వదిలేసింది. బుఠీల్స్ 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 నాన్ స్టాప్గా అరుస్తూ అమ్ముతున్న కుర్రాన్ని చూసి ఒళ్ళు మండిపోయింది. ఏమిట్రా అమ్మడం? బుటీల్స్ ఏమిటి నీ శ్రాద్ధం? బాటిల్స్ అనలేవు. సీసాలు చూస్తే తప్ప నువ్వు బొమ్మేది నీళ్ల సీసాలని నరమానవుడికి తెలియదంటే నమ్ము, తిట్టిపోసింది. ముందు నీ మొగుడి సంగతి చూడవమ్మా, వీడిగోలెందుకు? కసిరారు జనాలు. నేనే చూస్తాను నాయన, ఎవరైనా తోడు రండి అంది. పాటలు వింటున్న కుర్రాడు, నేను వస్తాను పదండమ్మా అన్నాడు. మా నాయనే, పద వెతుక్కొద్దాం. కాస్త మా పెట్టి చూస్తున్నాడమ్మా మెల్లిగా అని సీట్లోంచి లేచింది రాజ్యం. అవునవును, అలాగే చెప్తాలే, నువ్వు గాభరపడక సింహం. పరిచయమైన గొంతు విని అలర్ట్ అయ్యింది రాజ్యం. బుచ్చిరాజు గొంతులా ఉంది. ఏమండి? గట్టిగా పిలిచింది. వస్తున్నానే. ఆ గొంతు తాలూకు శాలితీ మనుషులను తోసుకుంటూ ఎదురొచ్చాడు. అదిగో వచ్చేశాడు, అచ్చుకచ్చు నామగుడే సంబరంగా అంది రాజ్యం. అందరి మొహాలు రిలీఫ్గా అటు చూశాయి. నీలం చారల చొక్క, తెల్ల ప్యాంటు, బట్టతల, కళ్ళజోడు మన బుచ్చిరాజే. క్షణం పాటు ఆనందంతో మెరిసిన రాజ్యం మొహం క్రూరంగా మారిపోయింది. మొహం కడుక్కొస్తానని చెప్పెళ్ళి ఎక్కడ చచ్చారండి? పెట్లన్నీ కడుక్కొచ్చినా ఇంత టైం పట్టదు. మహోగ్రంగా అంది. మాట్లాడుతున్న ఫోన్ జేబులో పెట్టుకుంటూ నీ గోల తగలడ్డట్టే ఉంది. వేధవనవరు నువ్వును. కాస్త జరగండి అని రాజ్యం ఎదురుగా కూర్చున్నాడు బుచ్చిరాజు. ఏమైపోయారండి బాబు? ఆవిడ కంగారు చూడలేకపోయాం. తలో మాట అడిగారు. ఎంతసేపు ఎక్కడ చచ్చారు? అథారిటీగా అంది. రైలు కదలగానే మొహం కడుక్కొస్తానని వెళ్ళానా? టాయిలెట్లు ఖాళీ లేవు. పక్కపెట్లో కడుక్కొద్దామని కదా అని అటు వెళ్ళానా? ఈలోగా మన సింహంగాడు ఫోన్ చేశాడు. వాడితో మాట్లాడుతూ నడిచేశాను. చూసుకోలేదే, 4 పెట్లు అయిపోయాయి. టాయిలెట్ అయితే కనిపించింది. మొహం కడుక్కుని చూద్దును. రైలు బాగా స్పీడ్ ఎక్కిపోయింది. ఆగాడు బుచ్చిరాజు. స్పీడ్ ఎక్కితే నీకే రోగం?
రైలు లోపల ఉన్నావు కానీ రైలు కింద లేవు కదా, వెళ్ళిన దారే రాలేవు, పైగా టిక్కెట్ ఒకటి నీ దగ్గర తగలెట్టుకు చచ్చావు. ఏ జాతి మొగుడివి నువ్వు? ఇలాగైనా పెళ్ళాన్ని చూసేది? తిట్లు లంకించుకుంది రాజ్యం కోపం పట్టలేక. ఏమంటావే, నేను చావాలంటావా? నీ నోరు పడిపోను. నాకు ఆ బీపీ ఎక్కువని మర్చిపోయావా? ఏ ఊళ్ళో తూలితే ఈ పెట్టిలోంచి చూస్తే ఆ పెట్టి ఉయ్యాల శివమెత్తినట్టు ఊగిపోతోంది. దెయ్యాల పెట్లు. నే రాలేను ఖండితంగా అన్నాడు. పోనీ ఫోన్ చేసి చెప్పకపోయారా? ఎవరో నవ్వు ఆపుకుంటూ అడిగారు. ఇదిగో ఈ తద్దినం విషయం తెలిసే నా కొడుకు నాకు ఇంకో ఫోన్ జేబులో పెట్టి పంపించాడు. మరి ఫోన్ చేయొచ్చు కదండి మళ్ళీ అన్నారు ఎవరో. చేశాను, దీనిది నాది కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. బ్యాటరీ అయిపోతే రైల్లో కష్టమని ఆఫ్ చేసి పెట్టాను. తప్ప ఏమిటి? వణుక్కుంటున్న రాజ్యం మాటలకు భోగి అంతా పక్కుమన్నారు. టీసీ వచ్చి దిగిపోమన్నాడు. టిక్కెట్ నీ దగ్గరుందున్నా నమ్మడు, స్థాళీపాకంలో ఆకులెత్తుకుపోయే వెధవ తిట్టింది రాజ్యం. జనం నవ్వుతూనే ఉన్నారు. మరీ నన్ను వెధవలా చూడకే. టీసీకి ఆ పెట్టిలో టిక్కెట్ చూపించి నీ గురించి చెప్పాను, లేకపోతే ఎప్పుడో నేను దింపేసేవాడు. ఎంత సంసారం లాక్కొచ్చాను, నాకు ఆ పాటి తెలియదటే అన్నాడు బుచ్చిరాజు. మరి ఇంతసేపు అయిందేమండి? ఎదురు సీట్ అమ్మాయి అడిగింది. రైలు ఆగద్దుటమ్మా, భువనగిరిలో ఆగింది, గబగబా దాటొచ్చాను. సింహం ఫోన్ చేశాడు, అంతా బాగుందన్నాడు. ఆ అరటిపండు అందుకో రాజ్యం అన్నాడు. నీ తిండికేం కానీ నా తిప్పలు చెప్పుకోలేను. నీ తిండి తిరణాళ్ళెళ్ళా, ఎప్పుడు తిండే ఇదే సంత. మొగుడిని తిట్టుకుంటూ అరటిపళ్ళు తీయడంలో పడింది స్వరాజ్యం. ఎంతకీ మీ మొహం కడిగారా? ఎవరో అడిగారు. గొల్లు మంది ఎస్త్రీ కంపార్ట్మెంట్. అందరినీ తీసుకుని రొటీన్గా పరుగందుకుంది గోదావరి సూఫా ఎక్స్ప్రెస్. కథ సమాప్తం.